షలోం. 119వ కీర్తన 73వ వచనము. సామ్ 119:73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. యువర్ హ్యాండ్స్ మేడ్ మీ అండ్ ఫార్మ్డ్ మీ. గివ్ మీ అండర్స్టాండింగ్ టు లెర్న్ యువర్ కమాండ్స్. చాలా నిస్పృహ ఆవరించిన సమయాల్లో వీఆర్ సో ప్రెషస్ టు అవర్ క్రియేటర్ అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదిగో చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు మనకు నిత్యము జ్ఞాపకం చేస్తున్నారు. సృష్టినంతటిని నోటి మాట చేత సృజించి నరుని మాత్రం తన స్వహస్తాలతో సృజించారు. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేవునికి అత్యంత ప్రియమైన వారే. అన్నిటికీ మించి ఒక ప్రణాళిక చొప్పున మనల్ని సృజించారని జ్ఞాపకం ఉంచుకోవాలి. యాక్సిడెంటల్గానో ఏ కారణము లేకుండానో మనం జీవించలేదు. మన జీవితంలో ఏ సంఘటన కూడా జరగటం లేదు. ప్రేమామయిని హస్తములు మనకు రూపు నేర్పరచగా మనం ఆయన ప్రణాళికాబద్ధంగా జీవిస్తున్నామా లేదా అని ఎల్లప్పుడూ గమనించుకోవాలి. పర్పస్ ఏమిటో తెలియని గందరగోళ స్థితిలో మనం దేవుని హృదయాన్ని, చిత్తాన్ని తెలుసుకోవాలి. దానికి ఏకైక మార్గము దేవుని వాక్య ధ్యానము. ఎందుకు ఈ భూమిపైకి పంపబడ్డామో స్పష్టంగా తెలిస్తే ఖచ్చితంగా జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించగలుగుతాం. ప్రేమామయుడైన మా తండ్రి, మీ తలంపులను, మీ యొక్క చిత్తమును మా జీవితాల్లో నెరవేర్చేవారుగా మమ్మను కృపచేత నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.